ప్రార్థనలో మాట్లాడింది ఎవరు? ఓకే. 55వ కీర్తన 1 నుండి 8 వచనాలు మనం చదువుదాం. మైక్ చూడండి, మైక్ లేదా? ఓకే, లేదని నేను చదువుతాను. దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అనుకొంటిని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మరో లేఖనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మరొకసారి లేఖనములను మా ముందు పెట్టుకున్నాం, కానీ మేము ఏం చేయలేం. నీవే రంగం మీదకి దిగివచ్చి మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరములో దేవా నీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోండి అందరూ. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. చిన్న గుసగుస కూడా వినబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి హిమమంతా తెల్లగొన్న పావురపు రెక్కల పైన పాట వచ్చు? అందరికీ వచ్చు. హల్లెలూయా. ఇప్పుడు అందులో ఒక చరణం అర్థమైందా అనుకుంటున్నాను. రాత్రి పాడాముగా, అర్థమైందా? నేను ఎక్కువసేపు తీసుకోను, కాకపోతే మీరు సహకరించాలి. మరి మీరు లాక్కుంటే బిడ్డ తినేస్తుంటే తల్లి ఎంత త్వరగా ముగించాలని ఆమెకు అనుకోండి. ఆమెకు కూడా పనులు ఉంటాయిగా. మాట్లాడరే. వాడేం తిండ బుగ్గల్లో పెట్టుకుని ఉంటాడు. బుగ్గల్లో పొడాలి అంటావు, నేనంటే ఊరుకో. మంచిది. మన లాజరస్ గారు కూడా మన మధ్యన ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. వీళ్ళు ఎన్నో పోరాటాల మధ్యలో పాపం వచ్చారు ఈరోజు రావడం కూడా. మరి అలాగే సిస్టరు యేసురత్నం గారి యొక్క సహోదరులు కూడా వారు కూడా మన మధ్యకు వచ్చారు. చాలా దూరం నుండి ప్రయాసపడి, ఇక మనకు అనకాపల్లి జాన్ గారు అలవాటు అయిపోయారు. వారు కూడా ప్రయాసపడి వచ్చారు. అలాగే ఈ సంవత్సరం మరలా జాషువా గారి యొక్క పెద్ద కుమార్తె మార్త కూడా మన మధ్యలో ఉన్నది. సంతోషం. అలాగే ఐజక్ గారు వాళ్ళ అత్తయ్య గారు కూడా. వీళ్ళందరూ మనకు అతిథులు, అవునా కాదా? వీళ్ళందరూ ఎవరు మనకి అతిథులు. దేవుడి బైబిల్ కలుగురిగా. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చూద్దాం. రాత్రి ఎంతమందికి అర్థమైంది? నోవాహు దినాలలో అనగా బైబిల్ యొక్క ప్రారంభములో, ఏమాన్, ఆది కాండములో ఏమై ఉన్నది? ఒక పావురపు సూచన. అర్థమైందా? పావురపు సూచన. ఇప్పుడు బైబిల్ మధ్యలో ఒక పావురపు సూచన చూద్దాం. మన ప్రవక్త ఏదైనా చెప్పాడంటే ఊరికినే చెప్పడు. హల్లెలూయా. మన ప్రవక్త ఏదైనా చెప్పాడంటే అది ఊరికినే కాదు, అది ఖచ్చితంగా దేవుడు ఆ ప్రవక్త అందుకని ఏది ఎత్తుకున్నా
బైబిల్ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు చూపిస్తాడు. అదే ప్రవక్త అంటే. అందుకే నీకు వచ్చిన ప్రత్యక్షత అదేం కావాలి? అది ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కలవాలి. జాగ్రత్తగా వినండి. ఇది పగలు రాత్రి నిద్రపోయినా క్షమిస్తాం, కానీ ఇప్పుడు నిద్రపోతే క్షమించం. మరి ఏం చేయమంటారు? క్షమించకుండా ఏదో ఒకటి చేద్దాం ముగింపులో. దేవుని మహిమ కలుగునిగా. మనం వర్తమానంలోకి వెళ్దాం. 1965 11వ నెల 28వ తారీఖు. తొంభై 98వ పేర నుండి మనం చూద్దాం. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. ఇదేంటి చెప్పండి? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో జరిగిన సందర్భం గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలలో. హల్లెలూయా. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో. అప్పుడు దేవుని ఉగ్రత భూమి మీద ఉండగా, దానికంటే 97వ పేర ఒకసారి చూద్దాం. 97వ పేర దానిపైన, దేవుడు పావురమును ఒక సూచనగా వాడుకొనెను. గుర్తుపెట్టుకోండి, వర్తమానం అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే పావురమును దేవుడు ఒక సూచనగా వాడుకున్నాడు. దేవుని ప్రవక్త ఏమంటాడంటే ఈ పావురము శాంతికి చిహ్నమై ఉన్నది. ప్రవక్త అంటాడు ప్రతి దేశానికి ఒక పక్షి ఉంటుంది. అలాగే అమెరికా దేశానికి పక్షిరాజు. హల్లెలూయా. అలా దేశాలన్నీ పెద్ద పెద్ద పక్షులను అవి చిహ్నములుగా, గుర్తులుగా, ఆ దేశం యొక్క గుర్తులుగా అవి పెట్టుకుంటాయి. ఆమేన్. కానీ పావురం విషయంకి వచ్చేసరికి హల్లెలూయా, ప్రతి దేశములో కూడా, ఒక్క దేశానికి కాదు, ప్రతి దేశంలోని కూడా ఈ పావురము శాంతికి చిహ్నముగా ఉన్నది. ప్రతి దేశంలో కూడా అని మన ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. అర్థమవుతుందా? మీకు కిందకి వెళితే అవి అర్థమవుతాయి. కొంచెం మనం ఇక్కడ నుంచి వెళదాం. అయితే ఇలాంటి పావురాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు? సూచనగా ఇస్తా ఉన్నాడు. ఏంటి సూచన అంటే జలప్రలయము అయిపోయింది. సూచన ఏంటి చెప్పండి? ఇప్పుడు పావురం ద్వారా దేవుడిచ్చిన సూచన ఏంటి? పావురము ద్వారా దేవుడిచ్చిన వర్తమానం ఏమిటి? జలప్రలయం అయిపోయింది. అంటే పాత ప్రపంచం ముగించిపోయింది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నామని దేవుడి హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అక్కడ వాడలో ఒక వర్తమానం పంపిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమేన్, అప్పుడు అది జలప్రలయం అయిపోయిందని అది వచ్చి చెప్పింది. ఏది? పావురం. అప్పుడు దేవుడు తలుపు తెరిచాను, వారు బయటకు వచ్చిరి. అది దేవునికి మహిమ కలుగునిగా. ఆదికాండం 8:8 ఉన్నది. ఇప్పుడు 98వ పేరా చూద్దాం. అప్పుడు దేవుని ఉగ్రత భూమి మీద ఉండగా, మత్తయి 3:16 కూడా అలాగే వాడబడేను. త్రోవ కనబడుట లేదు, చీకటి రాత్రి, అర్ధరాత్రి, సంగములు బయటకు రాజాలని సంగతులలో చుట్టుకొని పోయినవి. అబద్ధ బోధకులు వచ్చిరి, అన్ని రకముల క్రియలు చోటు చేసుకున్నవి, అన్ని రకాల బోధలు బయలుదేరవి. కానీ దేవుడు మరలా ఒక పావురమును ఉపయోగించుకొనెను. హల్లెలూయా. అది అలా ఉపయోగించుకునుట ఆయనకి ఇష్టమాయేను. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం? ఇది యేసుక్రీస్తు మొదట రాకడ. ఇప్పుడు బైబిల్ మధ్యలో పావురపు సూచన చూస్తున్నాం మనం. కానీ ఆ పావురపు సూచన పంపే ముందున్న పరిస్థితి ఏంటంటే హల్లెలూయా, అక్కడ దేవుని ఉగ్రత భూమి మీద ఉన్నది.
ఆమేన్. త్రోవ కనబడడం లేదు, అందరూ గుడ్డితనంలో ఉన్నారు. హల్లెలూయా. చీకటి రాత్రది, అర్ధరాత్రది, సంఘాలు బయటకు రాజాలని సంగతుల్లో చుట్టుకొని పోయాయి. అబద్ధ బోధకులు వచ్చారు యేసుక్రీస్తు రాకడలో. ఆమేన్. మొదటి రాకడలో అబద్ధ బోధకులు వచ్చారు. అన్ని రకముల క్రియలు చోటు చేసుకున్నాయి, అన్ని రకాల బోధలు బయలుదేరాయి. కానీ దేవుడు మరలా ఒక పావురమును ఉపయోగించుకున్నాడు. గ్లోరీ. అది అలా ఉపయోగించుకుంటే ఆయనకి ఇష్టమాయేను. ఆయన కుమారుడు యేసు ఎంతగానో ఆయనను సంతోషపెట్టాను, అది ఆయనను గుర్తించాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన జననం ఎలా జరిగింది? పశువుల తొట్టిలో జన్మించినను ఆయనను వారు నమ్మలేకపోయిరి. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఇంకా వివాహములో జతపరచబడలేదు. అటువంటి కార్యమును దేవుడు ఉపయోగించుకునుట వారి ఊహకు మించిన కార్యముగా ఉండెను. కాబట్టి ఆయన లోకమునకు గుర్తించబడవలెను. హల్లెలూయా. ఆయన జన్మించాడు. ఆమేన్. దేవుడు యెషయాలో ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలనే. ఆ వాగ్దానమే, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారముగా యేసుక్రీస్తు భూమిపైన కన్యక గర్భములో జన్మించాడు ఆయన. హల్లెలూయా. కానీ జనులు దాన్ని గుర్తించట్లేదు. వారు ఇంకా చీకట్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా అర్ధరాత్రి సమయంలో ఉన్నారు, వారు ఇంకా తప్పుడు బోధలతో సతమతమవుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఆయన నమ్మలేదు? ఆయన ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన నమ్మలేదు? ఆయన తల్లిదండ్రులు ఇంకా పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడలేదు. కాబట్టి ఆయన పైన ఒక నింద ఉంది, ఆయన పైన ఒక మనుషులు సహించలేనటువంటి ఒక నింద ఉంది. ఆమేన్. కాబట్టి ఆ యోసేపు మరియలకు, ఆమేన్, ఆ కన్యక మరియ ద్వారా వచ్చిన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మడానికి వారికి మనసు లేదు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మరి ఆయన్ని గుర్తింపజేసేది ఎవరు? ఎవరు ఆయన గుర్తించట్లేదు. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఎవరు ఆయనను గుర్తించట్లేదు. దేవుని యొక్క కళాకాండముగా ఆయన తన్ను తాను నిరూపించుకునుట విధేయుడై నీటి యొద్దకు నడిచి వచ్చాను. దాని గురించి ఉదయం మాట్లాడాను. దేవుని మహిమ కలుగునిగా. ఇప్పుడు మీరు గమనించినట్లయినా అక్కడ ఒక గొప్ప పాఠం ఉన్నది. ఆ సమయమున యోహాను భూమి మీద ఉన్న వారిలో అతి గొప్పవాడు. అప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో ఇంతకన్నా గొప్పవాడు ఎవరూ లేరు యోహాను కంటే. ఆయన భూమిపైన ఉన్నాడు. ఏ సమయంలో? యేసుక్రీస్తు మొదటి రాకడలో. యేసుక్రీస్తు అదుగో నడుచుకుంటూ ఆ యొర్దాను నది దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ నీటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ యోహాను అనే ప్రవక్త, ఆ స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. హల్లెలూయా. అతడు నీటి దగ్గర నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక ప్రవక్త. మీరేదో నమ్మెదరా? హల్లెలూయా. అది యోహాను ప్రవక్తను మీరు నమ్ముతారా? ఇప్పుడు గుర్తించుకోనండి, భూమి మీద ఎవరి యొద్దకైనా దేవుని వాక్యం వచ్చిన యెడల అది ఒక ప్రవక్తగా ఉండును. అది ఎల్లప్పుడూ దేవుని మార్గము. యేసు శరీరధారి అయిన వాక్యమని మీరు నమ్ముచున్నారా? కాబట్టి పరిచయము కాబడుటకు ఆయన రావలసిన మార్గము ఒకటే ఉన్నది. అయితే అది యాజకుల ద్వారా అయితే కాదు, అన్నా ద్వారా అయితే కాదు, కైఫా ద్వారా అయితే కాదు, ప్రధాన యాజకుల ద్వారా అయితే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు వారి వలన అయితే కాదు. కానీ ఆయన పరిచయం చేయబడవలసిన మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మరి వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తుందంటే అన్న దగ్గరికి కాదు, బిషప్ రెవరెండ్ల దగ్గరికి కాదు. మరి వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే హల్లెలూయా ప్రవక్త దగ్గరికి రావాలి. గ్లోరీ గ్లోరీ. ఎంత అద్భుతం అండి. ఆ మొదటి రాకడలో హల్లెలూయా ప్రవక్త యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. ఇప్పుడు యేసు నడుచుకుంటూ నీటి దగ్గరకు వస్తున్నాడు. కానీ ఇదివరకే నీటిలో ఎవరున్నారో తెలుసా? ప్రవక్త ఉన్నాడు అక్కడ. అతడే మొదటి రాకడలో బాప్తిసం ఇచ్చే యోహాను. ఇప్పుడు యేసు ఎవరి దగ్గరకు వస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకుని. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే సంపూర్ణ వాక్యం. వాక్యములో కొంత భాగం కాదు,
సంపూర్ణ వాక్యం. హల్లెలూయా. ఆ సంపూర్ణ వాక్యమే తను తాను తగ్గించుకుని తాను పరిచయం చేయబడడానికి ఆయన ఒంటె రోమములు కలిగి ఆ చర్మపు తోలు దట్టును ధరించుకుని అడవిలో మిడతలు తిని తేనె దాగి ఆ యొర్దాను అనే మురికి నీటిలో నిలబడి ప్రసంగం చేస్తున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచయం చేస్తే నేనేమి పరిచయం అవుతాను? కాబట్టి నా గురించి ఎవరు చెప్పాలంటే యెరూషలేములో ఉన్న అన్నా గారు చెప్పాలి, యెరూషలేములో ఉన్న కైఫా గారు చెప్పాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రధాన యాజకత్వం చేస్తున్న ప్రధాన యాజకుడు చెప్పాలి. యోహాన్ దగ్గరికి ఎవరు పోతారు? అక్కడికి నేనైతే వెళ్ళను. ఆమేన్. సో మనమైతే ఖచ్చితంగా అన్నా గారు అపాయింట్మెంట్ తీసుకుందాం, కైఫా గారు అపాయింట్మెంట్ తీసుకుందాం. ఆమేన్. కానీ అక్కడ వాక్యం అన్నట్టు తప్పిపోదు. హల్లెలూయా. ఈరోజు అదే వాక్యం నీలో ఉంటే నువ్వు కూడా ప్రవక్త దగ్గరికి వస్తావు. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడికి వస్తావు? నువ్వు వాక్యమును అంగీకరించట్లేదు కాబట్టే ప్రవక్తను త్రోసేస్తున్నావు. మొదటి రాకల్లో వీళ్ళు ఉంటే ఏమంటారు? అసలు ప్రవక్తను త్రోసేసేవాళ్ళు. యేసు నీకు అర్థం కావట్లేదు, నీకు కొన్ని విషయాలు తెలియట్లేదు. మనం అన్నగారి ద్వారా పరిచయం చేయబడితే నీ నింద తొలగిపోద్ది. కైఫా గారి ద్వారా పరిచయం చేయబడితే అదేదో అక్రమంగా పుట్టాడనే నింద నీలో ఉంది కదా, అది తొలగిపోతుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యము నిమిత్తము నింద అనుభవించాలి. ఆయన అక్రమంగా పుట్టలేదు, ఆయన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది. ఆమెలో ఉన్న అండము కణమును కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే సృజించుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కానీ నింద ఎందుకు వచ్చింది? నింద అంటే వాక్యము నిమిత్తము నింద. ఇదే క్రిస్మస్ సీజన్లో ప్రవక్త మెసేజ్ చెప్పాడు అనుకుంటున్నాను నేను. దేవుని మహిమ కలుగునిగా. ఇంటికి వెళ్ళి చదువుకోనని కావాల్తాయి. ఆమె చెప్తారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన పరిచయం చేయబడాలా? మాట్లాడాలి. పరిచయం చేయబడ్డ కొరకు ఎక్కడికి వస్తున్నాడు? ఆయన దీనుడుగా తను తాను తగ్గించుకుని. మీరు టక్ టక్ అని చెప్తే లేట్ అవ్వదు, లేకపోతే అది దేవుని మహిమ కలుగునిగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ప్రవక్త దగ్గరకు వస్తున్నాడు, కానీ యాజకుల ద్వారా కాదు ఆయన పరిచయం చేయబడవలసి ఉన్నది, ప్రవక్త ద్వారా. ఇప్పుడు ఆయన కైఫా దగ్గరికి వెళ్ళి, కైఫా నీవు నన్ను పరిచయం చేయదువా అని ఆయన వెళ్ళి అడగలేదు. అప్పుడే అంత ఉందుడు. దేవుని మహిమ కలుగునిగా. ఆయన అలాగూ చేసి ఉండిన ఎడల మనము పాఠములో ఒక రోజున చెప్పుకున్నట్లుగా దావీదు చేసిన పొరపాటునే చేసిన వాడగును. చూడండి. హల్లెలూయా. ఎందుకని? దావీదు ఏం చేశాడు? ఒక రోజున ప్రవక్త దగ్గరికి వెళ్ళకుండా, ప్రవక్తతో ఆలోచించకుండా, మాట్లాడరేంటండి, ప్రవక్తతో ఆలోచించకుండా నాతానుతో తన నిర్ణయాలు దాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు అదే పొరపాటు మరలా యేసు చేసిన వాడు అగును. ఎవరి దగ్గరికి వెళ్తే? కైఫా దగ్గరికి వెళ్ళి, కైఫా నువ్వు నన్ను పరిచయం చేస్తావా అంటే అలాగుందును. దేవుని మహిమ కలుగునిగా. ఆమె దావీదు చేసిన పొరపాటునే చేసిన వాడు అగును. చూడండి, మీరు నన్ను పరిచయం చేయదురా అని ఆయన సంఘమును అడగలేదు. యెరూషలేములో ఉన్న సంఘం పెద్ద సంఘం. అబ్బా, అర్థమవుతుందా? కైఫాని అడగలేదు. సంఘం దగ్గరికి వెళ్ళి, ఓ నా ప్రియమైన సంఘమా, నేను ఇదిగో దేవుని కుమారుణ్ణి, నన్ను పరిచయం చేయండి అందరికీ అని ఏం చేయలేదు ఆయన అడగలేదు. ఆయన దేవునికి మహిమ కలుగునిగా. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఆమేన్. ఆయన జన్మించినప్పుడు జరిగింది గమనించండి. ఆయన సంఘం యొక్క ఛాయలో జన్మించాను. వారు బహుశా గంటలు మ్రోగించుచుండిరు కానీ ఆయనను గొర్రెల కాపర్లు గుర్తించిరి, మరియు జ్ఞానులు గుర్తించారా? చూసారా? ఇక్కడ ఆయన సేవ కొరకు సిద్ధమగుచున్నాడు. మరియు ఆయన గనుక వాక్యమైన ఎడల దేవుని యొక్క గొప్ప పథకం ప్రకారము వాక్యం మాత్రమే.
ఎందుకంటే తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువకు దేవుడు దేనిని చేయడు. హల్లెలూయా. అది ఎల్లప్పుడూ ఆయన మాదిరి, అలాగే జరగవలసి ఉన్నది. ముద్రలు విప్పబడినప్పుడు మరేమి చేసినా ఆయన విధానం అదే. భూమి మీద ఎంత గొప్ప సంఘటన జరిగినా కానీ దేవుడు దానిని తన ప్రవక్తలకు బయలుపరచును. మరి 7 ముద్రలు ఎవరికి బయలుపరిచాడు ఆయన? ప్రకటన 17 7వ దూత రంగం పైన ఉన్నప్పుడు హల్లెలూయా బలిష్ఠుడైన దూతకైన దిగి వచ్చి ఆమేన్ ఆయన ముందు ప్రవక్తకు బయలుపరిచాడు ఆ సంగతులు. ప్రవక్తకి ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. దేవుని మహిమ కలుగునుగా. అదెప్పుడు దేవుని యొక్క క్రమమేనా? నువ్వు నేను తప్పిపోతాం క్రమాలు. హల్లెలూయా. దేవుడు తప్పడు, దేవుని విధానం మారదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోహాను ప్రవక్తగా ఉండేను, ఆయన వచ్చును అని అతడు ప్రవచించుచుండేను. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఒకనాడు ఆ కొండ పక్కన కొందరు యాజకులు గుమికూడి ఏదో చర్చించుకుంటున్నారు. ఆ బురదలో నిలబడిన నీవు ప్రవక్తను మాతో చెప్పుకొనిచున్నావా? ఎందుకని ఎక్కడ నిలబడ్డాడు ఆయన? యార్దను బురద, అందులో నిలబడి ఏమంటున్నాడు? నేను ప్రభు త్రావును సరళం చేయడానికి వచ్చాను. నువ్వు ప్రవక్తవంటే కాదు, నేను ప్రభు యొక్క త్రోవను సరళము చేసే వ్యక్తిని, ఒక శబ్దాన్ని. అవునా కాదా? హల్లెలూయా. ప్రభువుకి మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయ ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. ఆమె అతడు దేనితో చూపించుకుంటున్నాడు? నువ్వు ప్రవక్తవా అంటే నేను ప్రవక్తనే అనలేదు ఆయన. లేఖనం చూడండి రా బాబు, వాక్యం చూడండి, యెషయా ఏం చెప్పాడో చూడండి. ఆమె అందుకనే ప్రవక్త ఎక్కడ తను ప్రవక్తనని చెప్పుకోలేదు, కానీ ఆయన లేఖనం చూపించాడు. హల్లెలూయా. ప్రకటన అదిగో మలాకి 4 5 6 చూపించాడు, ప్రకటన 17 చూపించాడు. అలాగే దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలుపకుండా ఆమోసు 3 7 దాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే వాక్యం ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా ప్రవక్త యొద్దకు రావలసినదే. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క యాజకుల బృందం అడుగుతుంది, శాస్త్రుల బృందం అడుగుతుంది ఏమనంటే, ఆ బురదలో నిలబడిన నీవు ప్రవక్తవని మాతో చెప్పుకొనిచున్నావా? హల్లెలూయా. ఎందుకంటే వారు అతని సంఘంలోనికి రానీరు. ఎక్కడికి రానీరు? ఆమేన్. మనం ప్రవక్తను ఈనాడు సంఘ శాఖలు ఆయన ప్రవక్తగా గుర్తించినప్పుడు మరల వారు పుల్పిట్లు ఇచ్చారా ఆయనకు? ఆమేన్. రానీరు. అతడు సంఘములో లేడు, వారు అతన్ని రానీరు. ఆ బురదలో నిలబడి ఆ గడియ వచ్చుచున్నదని మాకు చెప్పేదవా? ఆ గొప్ప యెహోవా ఈ బలులను నియమించాను, ఈ ఆలయమును ఆ మహా యెహోవా నిర్మించాను. అగ్నిస్తంభములు ఆయన దిగి వచ్చాను. అనుదిన అర్పణ ఆగిపోవు దినము వచ్చినని నీవు మాతో చెప్పుదువా? లేఖనాలే మాట్లాడుతున్నారు, బలుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా దేవుని మహిమ కలుగునిగా. అతడు ఇట్లా నేను ఒక ఆయన వచ్చుచున్నాడు, ఇప్పుడు మీ మధ్యనే ఆయన ఉన్నాడు, అక్కడ ఎక్కడో ఆయన ఉన్నాడు, ఆయన లోక పాపమును మోసుకొని పోవును. యాజకుడు అతని మాటలకు తికమకపడి విసుగు చెందాను. హల్లెలూయా. ఎందుకని నేనేం చెప్తున్నాడు? వస్తాడు కాదురా బాబు, మీరు ఎక్కడున్నారు యాజకులారా? ఆయన వచ్చేసాడు, మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు అని మొదటి రాకడలో యోహాను చెప్తే, ఏలియా చెప్తే, ఇప్పుడు రెండవ రాకడలో దేవునికి మహిమ కలుగును గాక మరలా ఒక ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. ఆయన 7వ దూత అయి ఉన్నాడు. ఆయన వచ్చేయమంటున్నాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోయాక ఆయన వస్తాడు అనట్లేదు. ఆయన వచ్చేసాడు. ఇప్పుడు యోహాను చెప్పిందే నేను చెప్తాను. యోహాను అన్నాడు ఏమనంటే, ఆయన వచ్చాడు కనుక ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అదే మన ప్రవక్త అన్నాడు, ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. కారణం ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చాడు.
ఆయన వచ్చాడని నువ్వు మాతో చెప్తావా? నువ్వు ఒక ప్రవక్తవా? నువ్వెవరు అసలు? మాకు అనుదిన బలులు ఉన్నాయి, మాకు సొలొమోను కట్టిన గొప్ప మందిరం ఉంది అక్కడ, అనుదిన బల్యార్పణలు ఉన్నాయి మాకు. అసలు నువ్వెవరు అంటే, మీరు ఎక్కడున్నారా బాబు? మీరు అసలు మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేశాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు యోహాను? దేవుని మహిమ కలుగునిగా. ఒక ఆయన వచ్చుచున్నాడు, ఇప్పుడు మీ మధ్యన ఆయన ఉన్నాడు, అక్కడే ఎక్కడో ఆయన ఉన్నాడు, ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ మాటలకి యోహానుకి తికమకం చేసిందంట. అర్థం కాలే. దేవుని మహిమ కలుగునిగా. విసుగు చెందాడట. యోహాను పైకి చూచాను. అతడెవరు? ప్రవక్త. ఇక్కడ వాక్యం ఉన్నది, వాక్యమే సూటిగా నీటిలో ఉన్న ప్రవక్త యొద్దకు వచ్చాను. యోహాను ఇట్లా, నేను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఆయనే. యేసు ఎన్నడూ ఒక్క మాటయు పలకలేదు. తిన్నగా నీటిలోనికి వచ్చాను. ఆ శాస్త్రుల గుంపులో నుండి, ఆ పరిచయాల గుంపులో నుండి మాట్లాడాలి. ఆయన తిన్నగా నీటిలోనికి వచ్చాడు. ఆయన ఇద్దరు అతి గొప్ప వ్యక్తులను మనం అక్కడ నిలబడి ఉండగా చూడగలము. ఎవరయ్యా అతి గొప్ప వ్యక్తులు? హల్లెలూయా. మొదటి రాగలో బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 నెలల పరిచర్య కొరకు పంపబడ్డాడు. ఒక అద్భుతం లేదు, ఒక ఆశ్చర్యకార్యం లేదు, ఒక సూచక్రియ లేదు. కానీ ధర్మశాస్త్రము నుండి కృపకు తిరిగే మలుపులో అతను వచ్చి ఒక 6 నెలల పరిచర్య చేసి అసలు ఈ ప్రపంచానికి కృపనే పరిచయం చేశాడు. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య. హల్లెలూయా. ఆమె అదే సమయంలో వింటున్నారా? ఆ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఎందుకంటే మనం రాత్రి చూసాం మన పాత నిబంధనలో. ఆమేన్. ఆ పాత నిబంధనలో ఏమున్నది? అక్కడ గొర్రెపిల్ల బలులు ఉన్నాయి, అక్కడ మేకల బలులు ఉన్నాయి, అక్కడ ఆ యొక్క పావురపు పిల్లల బలులు ఉన్నాయి, అక్కడ అలాగే గువ్వల బలులు ఉన్నాయి అక్కడ. వీటన్నిటిని ముగించి ఆమేన్ అందరి కొరకు ఒక్కసారే బలి అవ్వడానికి, క్రీస్తులో ఆ బలులన్నీ నెరవేర్చబడడానికి, ఆయన రక్తము చిందించబడడానికి క్రీస్తు రంగం మీదకి వచ్చాడు. అక్కడ ఆయనను ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ గొప్ప ఇద్దరు వ్యక్తులు హల్లెలూయా ఒకేసారి రంగం పైన ఉన్నారు అక్కడ. దేవుని మహిమ కలుగునిగా. వారిని మనం చూడగలం. అసలు సందర్భాన్ని ఊహించండి. హలో, నిద్రపోవద్దు. ఆ సందర్భాన్ని ఊహించండి, కాసేపు ఊహించుకుందాం. ఏంటి ఊహ? ఆమోసు 3:7 ప్రకారంగా దేవుని వాక్యం ఎప్పుడు ప్రవక్తల ఎద్దుకు వస్తుందని ప్రవక్తలు చెప్పకుండా ఆయన ఏం చేయడం చూసాం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా భూమి మీద జరుగుతుంది అది. హల్లెలూయా. యోహాను రంగం మీద ఉన్నాడు, ప్రవక్త, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అదే సమయంలో యేసుక్రీస్తు కూడా రంగం మీదకి వచ్చి ఇద్దరు ఒకరు ఎదురుగా ఒకరు నిలబడ్డారు. యోహాను ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? ఆ వాక్యమును చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగునిగా. ఆ వాక్యమును చూస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకరు ముఖాన్ని ఒకరు చూస్తున్నారంట కాసేపు. దేవుని మహిమ కలుగునిగా. ఇద్దరు ఒకరి కళ్ళల్లో నుండి, ప్రవక్త అన్నాడు, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి, ఇద్దరు ఒక కళ్ళల్లో నుండి ఒకరి కళ్ళల్లో చూసుకుంటున్నారంట. ఎవరక్కడ? వాక్యము, ప్రవక్త. ఆమేన్. మరొక మాటలో ప్రవక్త అంటాడు, మరొక వర్తమానంలో ఆకాశము, ఆమేన్, భూమి ఏకమైన కాలం, ఒకదానినొకటి కౌగులించుకున్న కాలం అది, ఒకదానినొకటి ఆ యొక్క కౌగులించుకున్న ఆ సమయం అది. దేవుని మహిమ కలుగునిగా. ఈ ఊహించుకోం మనం. ఈ 2025లో అన్నా లోన్ ఇస్తాడంటావా? ఈ మన రాతలు ఎలా రాశాడో భగవంతుడు. ఇవి ఊహించుకుంటాం. కళలు కూడా వచ్చేస్తాయి రాత్రి మనకి. పాస్టర్ గారు రాత్రి కళలు నిజం ఒట్టుతో తెలదుగానండి బాబు. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు, మరి ఇల్లు ఎవరిదో తెలదు, ఇంకెవరిదో? నీదే. షూట్కి డబ్బులు రెడీ చేసుకో అయితే. దేవుని బైబిల్ కలుగునిగా.
నీదే ఇల్లేక అవి ఊహించుకుంటాం తప్ప. ఏ బ్రదర్, వాస్తవమేనా? హల్లెలూయ. అవి ఊహించుకుంటాం తప్ప అసలు మొదట రాకడ ఎలా జరిగింది అది ఊహించుకోకే కదా ఈ రోజున సంఘ శాఖలు అందరూ పప్పులు అడిగేసేది. మొదట రాకడ ఎలా జరిగిందో అసలు అర్థం కావట్లే వాళ్ళకి. అసలు అక్కడ ఉన్న సందర్భంలోకి వెళ్ళట్లే వాళ్ళు. మనం వెళ్ళపోదులే, కానీ మనకు ఒక పక్షిరాజు ప్రవక్త వచ్చాడు కదా. హల్లెలూయ. ఆ పక్షిరాజు ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఆ పక్షిరాజు నేత్రాలతో 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళాడు ఆయన. ఇది అరిగే వాళ్ళకి అరుగుతుంది. దేవుని మహిమ కలుగునుగా. నీకు అరగకపోతే తినకపో వినకపోని. వినడం అన్నా ఒకటే. వినకు, అరగకపోతే అమ్మో ఇది ఘోరమైన మాట. దీన్ని ఎవడు వినజాలడు అనుకుని వదిలే. దేవుని మహిమ కలుగునేగా. ప్రవక్త 2000 సంవత్సరాలకి పూర్వం వెళ్ళాడు ఆయన. క్రీస్తు పూర్వం వెళ్ళిపోతాడా ఆయన? క్రీస్తు శకంలోనికి వెళ్ళగలడా ఆయన? ఆది కాండంలోకి వెళ్ళాడా? సర్ప సంతానం గురించి వివరించాడా? మాట్లాడరేంటండి? అసలు ఆ సర్పం ఎవరో వివరించాడా? దేవుని మహిమ కలుగునుగాక. సైన్స్కు అందని విషయాలు ప్రవక్త చెప్పాడు. ఈ రోజున క్రైస్తవ మేధావులకు అందని విషయాలు మన ప్రవక్త పక్షిరాజు ద్వారా దేవుడు బయలుపరిచాడు ఇక్కడ. దేవుని మహిమ కలుగునుగాక. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ 2000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రవక్త యోర్దాను దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు రంగం మీద నిలబడ్డారు. ఒకరు బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఒకరేమో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగా. వారిద్దరు ఒకరి ముఖంలో నుండి ఒకరు చూసుకుంటున్నారు, ఒకరి కళ్ళల్లో నుండి ఒకరు చూసుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ వాక్యమగు దేవుడు మరియు ఆయన ప్రవక్త. గమనించండి, ఈ కృపాయుగములో వాక్యము నీటిలో ఉన్న ప్రవక్త యొద్దకు వచ్చాను. మీరు దానిని గ్రహించగలుగుతున్నారా? నీటిలో వాక్యము యొక్క మొదటి ప్రత్యక్షత నీటిలోనే. హల్లెలూయా. ఈ మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎవరనే ప్రత్యక్షత, యేసుక్రీస్తు ఎవరనే బయలుపాటు. ఆయన అన్నాడా? ఏమని జరులా నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడా? అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకున్నారు. ఆమేన్. కానీ అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. వెనక సంఘం అంది ఆమేన్ అంది. మీరు అనట్లేదులే. హల్లెలూయా. ఎక్కడ 3 చేస్తాడో అని చూస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, అటు త్వరగా విడిచిపెడతా. దేవుడు మహిమ కలుగునిగా. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. కొంచెం ముందుకెళ్దామా? ఆమేన్. గమనించండి. కృపాయుగంలో వాక్యము నీటిలో ఉన్న ప్రవక్త యొద్దకు వచ్చాను. మీరు దాన్ని గ్రహించగలుగుతున్నారా? నీటిలో వాక్యం యొక్క మొదటి ప్రత్యక్షత నీటిలోనే. పేతురుకు ప్రత్యక్షత వచ్చిందా? నువ్వు సజీవుడుకు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? సీమోను బరయోనా, నువ్వు ధన్యుడివి. నిద్రపోతున్నందుకు, సెల్ ఫోన్ చూసుకున్నందుకు, పక్కన కూర్చొని సోది పెట్టుకున్నందుకు మారండి. 2025లో నా ద్వారా దీవెనలే రావాలి తప్ప ఇంకోటి రాకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునిగా. ఆ సీమోను బరయోను ధన్యుడివి. ఆమె ఎందుకు ధన్యుడు అంటే రక్త మాంసములు నీకు ఇది బయలుపరచబడలేదు. ఏది? నేను ఎవరనే ప్రత్యక్షత, యేసు ఎవరనే ప్రత్యక్షత, దేవుడే. హల్లెలూయా. నా తండ్రియే ఈ ప్రత్యక్షత నీకు ఇచ్చాడు. ఇక ఈ ప్రత్యక్షత పైన నా సంఘాన్ని కడతానన్నాడు. హల్లెలూయా. కానీ యేసు ఎవరనే ప్రత్యక్షత, అసలు మొదటి ప్రత్యక్షత నీటిలో వస్తుంది. ఇక్కడ ఎవరికి? యోహానికి. బాబు, యోహానుకు తెలుస్తుంది యేసు ఎవరో. నేను చెప్పింది అర్థమైందా? ఈ రెండవ రాకడలో యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే, ఈ రెండవ రాకడలో ఏలియా యోహాను అడుగు. ఇది మొదటి ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? అక్కడ
దేవుని మహిమ కలుగునగా. ఎవరికి వచ్చిందా మొదటి ప్రత్యక్షత? లైఫ్ మ్యాగజిన్. ఆమేన్. ఇదిగో లైఫ్ మ్యాగజిన్ దీన్ని ముద్రించింది. అవునా? దేని ముద్రించింది? ఇదిగో లైఫ్ మ్యాగజిన్ ఇది ముద్రించి, ఇది ఒక అతీతమగు మేఘం, ఇది సహజాతీతమగు మేఘం. హల్లెలూయ అన్నదా లైఫ్ మ్యాగజిన్? అర్థం కాలే? అర్థం కాదు మరి. యేసు అప్పుడు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి అర్థం కావట్లే? ఒక సిమియోనుకు తప్ప, హల్లెలూయ, ఒక అన్నాకు తప్ప, ఒక మరియకు తప్ప. మరియ కూడా ఒక విషయంలో తబ్బిబ్బయిందంట. ప్రవక్త చెప్పాడు, నేను నీ తండ్రి. బాబు ఎక్కడికి ఏం చేస్తున్నావు నాన్న? నేను నీ తండ్రి నీ కోసం ఎంత వెతుక్కుంటో తెలుసు, చెప్పండి మీరని అంటుంది. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలి అని నీకు తెలుసు కదా. అక్కడ శాస్త్రులు వింటున్నారు, అక్కడ పరిచయాలు వింటున్నారు, అక్కడ ప్రధాన యాజకులు వింటున్నారు. అక్కడ మొన్నటిదాకా నువ్వేం చెప్పావు? నాకు యేసేపు వల్ల కలగలేదు ఈయన, నాకు పరిశుద్ధాత్మ వల్ల కలిగాడని చెప్పావు. ఇప్పుడేమంటావు వచ్చి నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నాం కదా అంటున్నావు. మాట మార్చు, తబ్బిబ్బయ్యావు, మాట దొర్లుబడింది. దేవుడు బైబిల్ కలుగురుగా. ప్రవక్త అంటాడు, వెంటనే సరిచేశాడు ఆయన. ఆమె ఏం చెప్తారా? ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చింది లైఫ్ మ్యాగజిన్. వాళ్ళు ఎవరికి అర్థం కాలే. దేవుని మహిమ కలుగునిగా. వాళ్ళు ఎవరికి అదేంటో అర్థం కాలే. అప్పుడు మన ప్రవక్త వచ్చాడు. హల్లెలూయ. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎందుకని ఆయన ఎవరు? ఈ కాలపు రెండవ రాకడ ఏలియా. మొదటి రాకడలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడే ఇస్తే, ఈ రెండవ రాకడలో విలియం బ్రనహాం గారే ఏలియా ఆత్మ కలిగిన వాడుగా వచ్చాడు ఇప్పుడు. హల్లెలూయ. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ నీటిలో మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి వస్తుంది? ప్రవక్తకేనా? మొదటి రాకడలో ప్రవక్తకేనా? హల్లెలూయ. ఇప్పుడు రెండవ రాకడలో ఈ ప్రవక్త. ఆమేన్. ఆయన కూడా ప్రత్యక్షత కలిగి ఉన్నాడా? కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆమేన్, ఆ చిత్రమును ఇప్పుడు ఇలా తిప్పండి. నేను కరెక్ట్గానే తిప్పానా? మరి నేను వెనకాల ఉన్నాను చెప్పాలి మీరే. దేవుని మహిమ కలుగునిగా. ఆమేన్. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పమన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు అందులో క్రీస్తున్నాడని చెప్పాడా? అందులో ఆయన కళ్ళు ఉన్నాయా? అందులో ఆయన ముక్కు ఉన్నదా? చెప్పాడు ఆయన లేదా? హల్లెలూయ. ఇప్పుడు మొట్టమొదటి ఇదే మాదిరి అక్కడ రెండో రాకడ మొదటి రాకడలో కూడా దేవుని మహిమ కలుగునిగా. అక్కడ నీటిలో మొట్టమొదటి ప్రత్యక్షత. హల్లెలూయ. ఎవరికి వచ్చింది? అక్కడ అక్కడ యోహానుకు వచ్చింది, అక్కడ ప్రవక్తకు వచ్చింది. నీటిలో వాక్యం యొక్క మొదటి ప్రత్యక్షత నీటిలోనే. పెండ్లి కుమార్తె ఎక్కడ ఆరంభమాయనో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారా? సంధ్యాకాల వర్తమానం నీటిలోనే. వాక్యము సత్యవాక్యము మత సిద్ధాంతములతో మిశ్రము కాదు, కానీ నీటి ద్వారా నీటిలో ఉన్న ప్రవక్త యొద్దకే వచ్చును. మరి మన ప్రవక్త ఓహియో నదిలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు, గ్లోరీ హల్లెలూయా, ఆకాశం తెరవబడిందా? ఒక స్వరం వచ్చిందా? మొదటి రాకడకు ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా అయితే ఏలి ఆత్మ కలిగి వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడో, ఈ రెండో రాకడకు ముందుగా అదే ఏలి ఆత్మతో నిన్ను ప్రపంచానికి పంపిస్తున్నానని, నువ్వు క్రీస్తు యొక్క రెండో రాకడలో క్రీస్తుని పరిచయం చేస్తావని ఆ స్వరం చెప్పిందా? ప్రత్యక్షత ఎక్కడొచ్చింది? దేవుని మహిమ కలుగునిగా. గమనించండి, 110వ పేర వాక్యం యొక్క కండ్లు మరియు ప్రవక్త యొక్క కండ్లు నీటిలో కలియుటను మీరు ఊహించగలరా? మరి చుట్టుపక్కల చూడలేదు, కానీ ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు అంటావు నిద్రపోవద్దమ్మా, దేవుని మహిమ కలుగునిగా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఆయన క్రీస్తు నా భర్త అంటావు, వాళ్ళు అంటారు హల్లెలూయా. మీరు ఎలా పడండి, ఆయన ఎవరనే ప్రత్యక్షత నాకుంది, నేను ఎవరన్న ప్రత్యక్షత ఆయనకు ఉంది. కాబట్టి మరి 2000 సంవత్సరాలు నా కోసం కొట్టబడ్డాడు ఆయన, నలగొట్టబడ్డాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునిగా.
కొంచెం స్పీడ్గా వెళ్దాం సమయాన్ని బట్టి. ఆమెన్ ఆమెన్. అది నా ఊహకు అందదు. ప్రవక్త అంటున్నాడు, అక్కడ ప్రవక్త నిలబడాను, అక్కడ వాక్యం నిలబడాను, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుట ఎలా అని ప్రవక్త అడిగాడు. ఎవరినే? యేసుక్రీస్తును. ఆమె అది నిజమే అని వాక్యం పలికింది. యేసుక్రీస్తు అంటలేదు అక్కడ ఆయన. ఎస్, ఎందుకని? ఆది యోహాను 1:1 ఏంటి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమా? అక్కడ వాక్యం, ఇక్కడ సంపూర్ణ వాక్యం. రెండవ రాకడలో దేవునికి మహిమ కలుగునిగా. సో చూద్దాం ఇంకా ముందుకు. ఆమేన్. అది నిజమైన వాక్యం పలికెను. ఇక్కడ నన్ను ఒక నాటకము ఇయ్యనియండి, టైం అయిపోతుందేమో. పర్లేదంటలే, చూసారా? ఏ భలేటోళ్ళండి బాబు మీరు. దేవుని మహిమ కలుగునిగా. ప్రవక్త అన్నాడు, ఒక నాటకాన్ని నాకు ఇవ్వనివ్వండి. ఆమేన్. యోహాను, నీవు ఒక ప్రవక్తవు, నీవు వాక్యముని ఎరుగుదువు. చూసారా, నీవు నన్ను గుర్తించావు, నేనెవరినో నువ్వెరుగుదు. వాక్యం మాట్లాడుతుంది. ఎవరితో? ప్రవక్తతో. హల్లెలూయా. నేను నీతో బాప్తిసం పొందవలసిన అవసరం ఉన్నది అని యోహాను పలికాడు. ఒకరినొకరు బలి తగ్గించుకుంటున్నారండి. హల్లెలూయా. యోహాను అంటాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాలి, నువ్వు వచ్చేసేవాడి బాప్తిసం వరుసలోకి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళందరినీ మా మామూలు కోపమా, లేకపోతే గొడ్డలు ఉందంట అక్కడ. ఏమంటున్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన దెబ్బతో ఒక్కొక్కడు వస్తున్నాడు అక్కడ. అయ్యా నేను మారుమనసు పొందుతాను, అయ్యా నేను పశ్చాత్తాపడతాను, నాకు బాప్తిసం ఇయ్యి అయ్యా, బాప్తిసం ఇయ్యి అంటే అందరినీ వచ్చి రండి అని ముంచుతా ఉన్నాడు అక్కడ. ఈ లోపల అలాంటి ఉగ్రత వర్తమానం. హల్లెలూయా. బలిపీఠములను పగలగొట్టే వర్తమానం. దేవుని మహిమ కలుగునిగా. అంత బలముగా ఆయన బోధిస్తుంటే అదే సమయంలో ఈయన వచ్చేసాడు అక్కడికి. స్టన్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? యోహాను ప్రవక్త స్టన్ అయిపోయి, అయ్యా కాసేపు చూశాడు అటు, ఈయన ఆయన చూస్తున్నాడు, ఆయన్ని ఈయన చూస్తున్నాడు, ఇద్దరిని చూసుకుంటున్నారు. అర్థమైంది ఇప్పుడు ఆయనకి. హల్లెలూయా. ఒక రోజున జక్కయ్య ఇంట్లో ఉండగా జక్కయ్యని ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? జక్కయ్య యేసుక్రీస్తును ఇంట్లో తీసుకెళ్ళి కుర్చీలో వేసి కూర్చోబెట్టాడు. అక్కడ ఆయన కూర్చున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. జరిగిపోయింది అక్కడ. ఒప్పించబడ్డాడు అక్కడ. వాక్యం బయలుపరచబడింది నిశ్శబ్దములో. హల్లెలూయా. నిశ్శబ్దములో వాక్యం బయలుపరచబడిందా? వెంటనే ఒప్పుకోవడం మొదలు పెట్టాడా? పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలే అక్కడ ఆయన. సైలెన్స్. హల్లెలూయా. అదే విధానం ఇక్కడ కూడా మరలా నీటిలో దేవుని మహిమ కలుగునిగా ఒకరినొకరు చూస్తుంటే యోహానుకు అర్థమయ్యి, అయ్యా నేను నీతోటి బాప్తిసం పొందాలి, నువ్వు నన్ను బాప్తిసం ఇమ్మంటావేంటి? దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, యోహాను నువ్వు ఒక ప్రవక్తవు. అబ్బా, వాక్యంకు ప్రవక్త ఎవరో తెలుసు. నువ్వు వాక్యముని ఎరుగుదువు, నువ్వు నన్ను గుర్తించావు, నేనెవరినో నువ్వు ఎరుగుదువు. హల్లెలూయా. అయితే అతను అన్నాడు, నేను నీతో బాప్తిసం పొందవలసిన అవసరం ఉన్నదని. అప్పుడు యేసు ఇలా అంటున్నాడు, ఎప్పటికి ఎలాగో కానిమ్ము, అది ఖచ్చితంగా సరే, నువ్వు నా చేతే బాప్తిసం పొందుకోవాలి, కానీ ఇప్పటికి ఇది కానివ్వు. దేవుని మహిమ కలుగునిగా. నీవు నా చేత బాప్తిసం పొందవలసి ఉన్నావు. కానీ గుర్తించుకోనండి, యోహాను ప్రవక్తగా ఉండేను, నీతి యావత్తు ఎలాగో మనం నెరవేర్చవలసి ఉన్నాం. ఇప్పుడిచ్చట ప్రత్యక్షత ఉన్నది. యోహాను నేనెవరో నీకు తెలియను, నేనే ఆ బలిని. దేవుని యొక్క వాక్య ప్రకారము బలి అర్పించబడి ముందుగా కడగబడాలి. నీతి యావత్తు అంటే అర్థమేంటి? యోహాను నేనెవరినో నీకు తెలుసు,
ఇదిగో లోకపాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనేది నీకు తెలుసు. మరి బలి అర్పించబడే ముందు బలి ఏం చేయబడాలి? కడగబడాలి కదా. కడుగయ్యా, నీతి యావత్తు ఇలాగ జరుగు నిమిత్తమై. దేవుడు బైబిల్ కలుగునిగా. హల్లెలూయా. యోహాను, నేను ఎవరో నీకు తెలియను, నేనే ఆ బలిని. దేవుని యొక్క వాక్య ప్రకారం బలి అర్పించబడే ముందుగా కడగబడవలెను. అది సరేనా? గొర్రెపిల్ల కడగబడి బలికి అర్పించబడును. నేనే ఆ గొర్రెపిల్లను. లోకమునకు బలిగా అర్పించబడే ముందుగా నేను కడగబడవలెను. యోహాను ఇప్పటికిలాగూ కానిమ్ము. వాక్యము మరియు ప్రవక్తగానున్న మనము కలిసి నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చవలసి ఉన్నాము. వాక్యము, ప్రవక్త ఇద్దరు కలిపి నీతి యావత్తు నెరవేరుస్తూ ఉన్నారు. అందులో ఏమీ పొరపాటు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యములన్నీ ఆమేన్. ఇప్పుడు చూడండి 116 పేర, ఆ విధముగా పరిస్థితి ఉండనిచ్చో యోహాను మనందరి వంటి వాడే అయి ఉండేవాడు. ప్రభువా, నీవెవరవో నాకు తెలియను అని వారు అనిరి. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఆమేన్. 118 పేర, ప్రవక్తగా ఉంటున్న యోహానుకు వాక్యం నెరవేర్చబడవలసి ఉన్నదని తెలియను. అలాగే అతడు ఆయనకు బాప్తిస్మం ఇచ్చెను. ఇచ్చేసాడు మొత్తాన్ని బాప్తిస్మం. దేవుని మహిమ కలుగునిగా. ఎవరికి? వాక్యమై ఉన్న దేవునికి. ప్రవక్త, వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రవక్త యొద్దకు. అప్పుడు ప్రవక్త ఏం చేశాడు? ఇప్పుడు ఆ యొక్క నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చబడి నిమిత్తమై అక్కడ వాక్యమై ఉన్న యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చాడు? అక్కడ అమ్మ చెప్పండి, మీకేమేమోలే మరలానే బాప్తిస్మము ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. అలాగ బాప్తిస్మం ఇచ్చిన అదే సమయములో ఆమేన్ 15వ వచనములో యేసు ఇప్పటికి కానిమ్ము. మత్తయి 3:15, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో ఉండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. గ్లోరీ, హల్లెలూయా. ఆకాశం తెరవబడి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట యోహాను చూశాడు. అక్కడ ప్రవక్త చూస్తున్నాడు. అక్కడ పావురపు రెక్కల పైన ఒక వర్తమానం వచ్చుట. ఆ యొక్క ఆదికాండ మొదట్లో ఎవరు చూశారు? అక్కడ ప్రవక్త అయిన నోవాహు చూశాడు. రాత్రి అలా చూస్తున్నారు బాబోయ్. దేవుని మహిమ కలుగునిగా. మరి ఇప్పుడు మొదటి రాకడలో బైబిల్ యొక్క మధ్యలో మాట్లాడాలి. మరలా పావురపు యొక్క సూచన, దేవుని ఆత్మ పావురము వలె చెప్పాలి. ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చుట అక్కడ ప్రవక్త అయిన యోహాను చూశాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఏమంటుందా ఆ యొక్క వర్తమానం? ఏమని వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, కృప యొక్క విమోచన సందేశమును ఆయన పావురపు రెక్కల మీద పంపెను. ధర్మశాస్త్రం కృప కాదు, అది పోలీసు లాంటిది. తీసుకెళ్ళి ఎందులో వాడేస్తాడు? చెరసాల్లో వాడేస్తాడు. ఆమేన్. కానీ కృప, హల్లెలూయా, హల్లెలూయా. 6 పాపం చేసిన ఆమెను కూడా కృప ఏం చేసిందో తెలుసా? క్షమించింది. అక్కడ దేవుని మహిమ కలుగునేగా. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, కృప యొక్క విమోచన సందేశమును ఆయన పావురపు రెక్కల మీద పంపెను. పరము నుండి అది ఎగిరి వచ్చింది. భూమి మీద ఆయన కిష్టులకు జనులందరికీ సమాధానము. ఆమేన్. పావురము శాంతికి సూచన, శాంతికి సూచన. ఇప్పుడు పావురము వచ్చి ఏం చేస్తుంది? ఆయన కిష్టులందరికీ భూమి మీద సమాధానము అనే సూచన ఇస్తుంది అక్కడ. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడు బలి సిద్ధమైనది.
ఆయన సేవ సిద్ధపరచబడినది. సర్వ ప్రపంచమును విమోచించు వాక్యం అది. హల్లెలూయా, ఆమేన్. 119 పేరాల ప్రవక్త అంటాడు, సమాధానమునకు సూచనగా బైబిల్లో పావురము వాడబడినది. అలాగే దేశములు కూడా శాంతి చిహ్నముగా పావురమును వాడినవి. మన దేశమునకు పక్షిరాజు చిహ్నము, ఇతర దేశములకు ఇతర పక్షులు ఉన్నాయి. రోమునకు పక్షిరాజు ఉంది. వాటిలో చాలా వాటికి పెద్ద ఆకాశ పక్షులు చిహ్నముగా ఉన్నవి. కానీ వాటన్నిటిలో పావురము ప్రతి దేశమునకు శాంతి చిహ్నముగా ఉన్నది. అది విశ్వవ్యాప్త గుర్తు. పావురం అనేది విశ్వవ్యాప్త గుర్తు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరలా ఇక్కడ ఒక ప్రవక్త రంగం పైన ఉన్నాడు. అక్కడ మొదటి రాకడలో, ఆమేన్, అక్కడ వాక్యమైన యేసుక్రీస్తు వచ్చాడు అక్కడికి. ఆయనకు ఆ వాక్యమైన యేసుక్రీస్తుకు అక్కడ ప్రవక్త బాప్తిస్మం ఇచ్చాడు. అక్కడ వెంటనే ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే ఒక శాంతి సందేశాన్ని ఇచ్చింది అక్కడ. హల్లెలూయా. మరలా హిమమంతా తెల్లగొన్న పావురపు రెక్కల పైన ఒక వర్తమానం వచ్చింది అక్కడ. బైబిల్ మధ్యలో బైబిల్ మధ్య అటు పాత నిబంధన ముగించబడి కొత్త నిబంధన ప్రారంభం అవడానికి, ధర్మశాస్త్రం ముగించబడి కృప ప్రారంభం అవడానికి మధ్యలో ఒక పావురపు సూచన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఏం చూసాం మనం? ఆదికాండములో ఆమె పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచంలోనికి వెళ్ళే మధ్యలో ఒక పావురపు సూచన. హిమమంతా తెల్లగొన్న పావురపు రెక్కలపైన ఒక వర్తమానం. హల్లెలూయా. మరలా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడా. ఆమేన్. మీరు సంతోషించాలి. మీరు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో మరలా పాత నిబంధన ముగించబడి కొత్త నిబంధనకు వెళ్ళే మధ్యలో మరలా ఒక హిమమంతా తెల్లగొన్న పావురపు రెక్కల పైన ఒక సూచన, ఒక వర్తమానము దేవుడు మరలా ఇచ్చాడా? ఈ పావురంతో ఏదో పని ఉంది మొత్తానికి ఆయనకు. దేవుడు బైబిల్ కలుగురిగా. మరి బైబిల్ మధ్యలో పనిచేసిన అదే దేవుడు, బైబిల్ ప్రారంభంలో పనిచేసిన అదే దేవుడు, ఆ పావురమును వాడుకున్న దేవుడు, ఆ పావురపు రెక్కల పైన వర్తమానం పంపిన దేవుడు, ఆ పావురపు సూచన ఇచ్చిన దేవుడు, ఒక శాంతి సందేశం పంపిన దేవుడు బైబిల్ చివరిలో కూడా ఒక వర్తమానం పంపాలిగా, ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలిగా. ఆమేన్. ఇప్పుడు కూడా ఉన్న ఈ భూమి నాశనమైపోయి మరలా కొత్త భూమి కొత్త ఆకాశం ఇది మారే ముందు ఆమేన్, ఇదిగో ఈ భూమి, ఈ క్షయమైన గుడారము ఇది కుషించిపోయి ఇది మార్పు చెంది అక్షయమైనది దీన్ని మృంగిన మధ్యలో ఒక పావురపు సూచన రావాలి కదా. మరి ఇప్పుడు పావురం గురించి చెప్పాను అనుకో, మీరు పావురాల వలె ఉండగలరా? అంటే పావురం శాంతికి చిహ్నం. మీరంత శాంతమూర్తులుగా ఉండగలరా? ఇప్పటికే చాలా సమయం అయింది. ఓకే, ముగిందాం. బైబిల్ మర్చిపోవద్దు. బైబిల్ ప్రారంభంలో ఒక పావురపు సూచన. పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోనికి కొంతమందికి అర్థం కాక అటు చూస్తున్నారు. ఇంత క్లియర్గా చెప్పిన. ఇప్పుడు బైబిల్ మధ్యలో పాత నిబంధన నుండి కొత్త నిబంధన మధ్యలో ఒక పావురపు సూచన. ఇక్కడ దాకా క్లియరా? రాబోయే దానికోసం ఎదురు చూడండి. మిగిలింది తరువాయి భాగం వచ్చే వారం అనేస్తాడుగా. అలా ఎదురు చూడండి, వర్తమానం చదవండి. ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. అనేక సంగతులు చూద్దాం. హల్లెలూయా. మనకు కూడా పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరానికి వెళ్ళే మధ్యలో ఒక పావురపు వర్తమానం, ఒక పావురపు సూచన. సో నేను చింతిస్తున్నాను దీన్ని కంప్లీట్ చేయలేనందుకు, కానీ దేవుడు సమయం ఇస్తాడు. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేద్దాం. ఆసక్తిగా విందురు. ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించండి, వర్తమానాలు ధ్యానించండి. హల్లెలూయా. దేవుడు అందుకే మనం ప్రవక్త వర్తమానాలు, అందుకే నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, సంఘ శాఖల మెసేజ్లు. కానీ ఎంత ధన్యులమండి అసలు. ఎవరిని బట్టి? ఈ కాలపు ప్రవక్తను బట్టి.
ఆది కాండం నుంచి ముడెత్తాడు ఆయన. బైబిల్ అంతట్లో సంపూర్ణ వాక్యం ముందు తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఇంతటి అద్భుతమైన ప్రవక్తను బట్టి దేవునికి మహిమ. ఆ ప్రవక్తను పంపిన దేవునికి వందనములు. పంపించింది ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వర్తమానాలు ఇంకా చదువుదాం. 2025లో దేవుడు ఇంకా మన ముందుకు నడిపించను గాక, ఇంకా మనల్ని దర్శించను గాక. ఇంకా వాక్యం యొక్క సంపూర్ణ ప్రణాళిక, ఆమేన్, సంపూర్ణ ప్రణాళిక దేవుడు ఈ ఆలమూరులో ఉన్న, ముగ్గలలో ఉన్న చిన్న వధువుకు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వధువుకు దేవుడు ఆ ప్రణాళిక తెరుచునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ దీవించునుగాక. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఓ బలిష్ఠుడైన దూతకు ఒకసారి మనం స్తోత్రం చెబుదాం. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. ఒకసారి ఒక రోజున మన స్వరాలన్నీ ముయ్యబడతాయి, ఆ తాళాలు వేస్తారు. కానీ అప్పుడు అరిచేదానికంటే ఇప్పుడు అరవడం మంచిది. ఇప్పుడు ఆయనను స్తుతించడం మంచిది. ఇప్పుడు ఆయనను ఆరాధించడం మంచిది. ఇప్పుడు ఆయనను ఘనపరచడం మంచిది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి మనం బలిష్ఠుడైన దూతకు మనము కృతజ్ఞతలు చెబుదాం. పావురపు సూచన మన కాలంలో ఇచ్చినందుకు, పావురపు వర్తమానం మన కాలంలో ఇచ్చినందుకు ఓ ఆయనకు చప్పట్లతో, మన కెరటాల ధ్వనులతో ఓ ఆయన నామాన్ని మహిమ చెల్లించుదాం. ఓ మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉందాం అందరం కూడా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను. పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను. హిమమంతా తెల్లగా ఉన్నా, పావురపు రెక్కల పైన, హిమమంతా తెల్లగా ఉన్నా, పావురపు రెక్కల పైన, మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పాడదాం. పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను. పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను. ప్రవక్త నోవాహు పయనించెను జల ప్రళయంలో చాలా రోజులు, నేల కొరకు వెతికెను. పాలు విధములుగా, పాడదాం. ప్రవక్త నోవాహు ప్రయాణించెను జల ప్రళయంలో చాలా రోజులు, నేల కొరకు వెదకెను, పలు విధములుగా సూచన పంపే దేవుడు పైనుండి గురుతు పొందెను. సూచన పంపే దేవుడు ఆమేన్. నుండి గుర్తు పొందెను. పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పావురపు రెక్కలపై పావురపు రెక్కల మీద ఒక
ఒక సూచన దేవుడే నాకు పంపెను పైనుండి ఒక దేవుడే నాకు పంపెను యేసు క్రీస్తు రక్షకునిగా ఒకనాడు భూమికి వచ్చెను పవలించే పశుల తోటెలో దీన పశుల పాలలో ఏమాన్ యేసు క్రీస్తు రక్షకునిగా ఒకనాడు భూమికి వచ్చెను పవలించే పశుల తొట్టిలో దీన పశుల పాలలో విసర్జింపబడలేదు ఏమాన్ దైవ సూచన మనకి అవును విసర్జింపబడలేదు దైవ సూచన మనకి పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన పావురపు రెక్కల పైన ఏమన్ పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను దేవుడే నాకు పంపెను దేవుడే నాకు పంపెను హల్లెలూయా హల్లెలూయా పావురపు రెక్కల పైన అవును పావురపు రెక్కల పైన అవును అవును ఆయన ఒక సూచన పంపాడు ఆయన నుండి ఒక సూచన ఆయన హెబ్రీ 13:8 ఉన్నాడు దేవుడే మన కాలంలో కూడా ఒక సూచన ఇచ్చాడు ఆయన పేను పైనుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ అద్భుతమైన వర్తమానం మన ప్రవక్త ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఓ మరలా ఈ సమయంలో అదిగో రెండవ బైబిల్ మధ్యలో పాత నిబంధన ముగించబడి అదిగో క్రొత్త నిబంధనకు మధ్యలో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో అక్కడ పాత నిబంధన బలులు ముగించబడి అవన్నీ క్రీస్తులో నెరవేరబడే మధ్యలో దేవుడు ఒక పావురపు సూచన అక్కడ ఇచ్చాడు ఆయన. నేటి దినాలలో కూడా ఒక పావురపు సూచన ఉంది మనకి, మన కాలంలో కూడా. ఎందుకంటే మన కాలంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. ఈ రెండవ రాకడకు ముందుగా దేవుడు అదుగో మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చినట్లుగా రెండవ రాకడకు ముందుగా అదుగో ఏలియాను పంపించాడు ఆయన. ఆ ఏలియాయే ప్రకటన 17 అయి ఉన్నాడు. ఆయనే విలియం మ్యారన్ బ్రనహాం అయి ఉన్నాడు. ఆయన అదుగో క్రీస్తును పరిచయం చేస్తున్నప్పుడు ఓ నిశ్చయంగా మనకు కూడా ఈ కాలంలో ఒక పావురపు సూచన ఉన్నది. ఇప్పుడు ఆయన మినిస్ట్రీ అది, ఆయన పరిచర్య అది క్రీస్తును పరిచయం చేయుట, అదిగా తలరాయిని పరిచయం చేయుట, ఆయన వర్తమానము ద్వారా వధువు తలరాయిని హత్తుకొనుట, క్రీస్తు ఆయన వధువు ఏకమవుట, ఒక్క శరీరం అవుట. అది 7వ దూత వర్తమానం. ఓ నిశ్చయముగా దేవుడు ఈ దినములో కూడా ఒక పావురపు సూచన కలిగి ఉన్నాడు. ఆయన కదలాడుతున్నాడు. మనం చూడాలి. మరి ఇవన్నీ ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకు మనం ఎంతో దేవునికి రుణాస్తులమై ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభువా. ఓ దేవ, విన్న వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి. దేవ, నువ్వు హెబ్రీ 13:8 ఉన్నావని, దేవా నువ్వు నాడు ఎలా పనిచేస్తావు నేడు అలాగే పనిచేస్తున్నావని మేము చూసే కృపను మాకు ఇవ్వండి. ఈ వర్తమానం ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా దేవది భద్రపరచండి. ఇంకా దాన్ని ముగింపుగా నేను తీసుకురాకపోయిన ప్రభువా, త్వరలో నీ చిత్తమైతే దేవ దాన్ని మేము ముగింపుకి తీసుకురావడానికి
మీరు కృప చూపండి. మరొక సమయం మీరు మాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో తండ్రి, విన్న వర్తమానం ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవానికి వందనములు, కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో నాయన, నిశ్చయముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎందుకంటే మేము ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఇదిగో తండ్రి, నిశ్చయముగా నీ వాక్యముతో, ప్రార్థనతో మేము దీన్ని ప్రారంభించాం. మీ ప్రారంభము ఇలాగనే కొనసాగడానికి దేవా, ఇంకా మేము వాక్యముతో సన్నిహిత సాన్నిధ్యంలోకి రావడానికి, మరింత ప్రార్థనలో ఉండడానికి మీరు మా కృప చూపండి ప్రభువా. ఈ సంఘమును బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రవక్త అన్నాడు, నేను ఇంత వర్తమానం కలిగి ఉండి నేను బోధిస్తున్నప్పుడు వినేవారు లేకపోతే నేనేమైపోతాను అని మన ప్రవక్త చెప్తూ, అక్కడ ఈ వర్తమానం నమ్మి ఎంతో దూరాల నుండి ప్రభువా ఇక్కడికి వస్తున్న ప్రజలను బట్టి నీకు వందనాలు. వీరిలో నేను పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ ప్రతి ఒక్కొక్కరిని, వారందరూ నా హృదయంలో ఉన్నారు ప్రభువా. ఎందుకంటే వారి ఇక్కడికి ఏ ఆకర్షణ లేదు ఇక్కడికి రావడానికి. కేవలం వాక్యాన్ని బట్టి దూరాల నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రతి వారము కూడా త్యాగముతో వస్తూ ఉన్నారు. ఈ వర్తమానం నేను బోధిస్తున్నప్పుడు వారు నమ్మి దీన్ని వెంబడిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ బోధించగలుగుతున్నాను ప్రభువా. ఇలాంటి ప్రజలను ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. నా దగ్గర 1000 మంది ప్రజలు లేకపోవచ్చు, 100 మంది ప్రజలు లేకపోవచ్చు, కానీ ఈ కాలపు వర్తమానాన్ని నమ్మే గుంపు ఉన్నారు ప్రభువా. దేవా, ఆ గుంపును బట్టి ప్రభువా నేను సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. వారి వర్తమానంను వెంబడించడాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా నీ బిడ్డలను ఎదిగింపచే ప్రభువా. మేము ఇక్కడతో ముగియకూడదని ఆయన, మేమందరం ఇలాగా ఆవలగట్లో కూడా ఉండాలి ప్రభువా. అలాగే 2025లో ప్రత్యక్షత లేని వారికి ప్రత్యక్షత ఇవ్వండి, బయలుపాటు ఇవ్వండి, నూతన ఆశలు ఇవ్వండి ప్రభువా. భూ సంబంధమైన వాటి వైపు చూడకుండా పర సంబంధమైన వాటి వైపు చూసే నేత్రాలు ఇవ్వండి ప్రభువా. దేవా, ఇదిగో నాయన, ఇంకనూ ప్రభు మేము ఒక పావురము వలె ఉండడానికి, ఒక గొర్రె పిల్ల వలె ఉండడానికి దేవా మీరు మాకు కృప చూపించండి ప్రభువా. ఎందుకంటే పావురము, మరొక వర్తమాన ప్రవక్త అంటున్నాడు, ఇదిగో పావురము గొర్రెపిల్ల దగ్గరికే వస్తుంది, గొర్రెపిల్ల మీదకే వస్తుంది. ఇక్కడ భూ జంతువులన్నింటిలో గొర్రెపిల్ల ఒక సాధువైన జంతువు. అది మేము అలాంటి గొర్రెలుగా ఉన్నప్పుడే పావురం వస్తుంది. అక్కడ మధ్యలో, బైబిల్ మధ్యలో ఒక పావురము, అదో గొర్రెపిల్ల యేసుక్రీస్తు మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన తోడేలు కాదు, ఆయన లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల. పావురం ఎప్పుడు గొర్రెపిల్ల మీద ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ గొర్రెపిల్ల నీటిలోనికి వచ్చి బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే పావురం ఆయన మీదకు దిగి వచ్చింది. ఆయన ఒక గొర్రెపిల్లని, ఒక సాధువైన జీవని, మొదటి రాకడలో ఆయన ఒక సాధువైన జీవని. అక్కడ ఒక గుర్తింపునిస్తూ ఉన్నది, అక్కడ ఒక సూచన ఇస్తూ ఉన్నది. అక్కడ ఓ దేవ, నిశ్చయముగా ఈ వర్తమానాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. మా మధ్య ఉన్న చిన్న బిడ్డలు ప్రభువా, వారిని శిక్షలో, బోధలో మేము పెంచడానికి, ఆ బిడ్డలు పెరగడానికి కృప చూపండి. యవనస్తులను దర్శించి ప్రభువా, ఈ 2025లో వారికి కృప చూపించి ప్రభువా. వారికి లోబడే జీవితాలు ఇవ్వనాయన. వారి క్రియలు, వారి నడవడికి, ఆలోచన, చూపు, వినికిడి, హెయిర్ స్టైలు, వారి అలవాట్లు సమస్తం మారిపోవాలి ప్రభువా. నీ యొక్క పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి రావాలి ప్రభువా. అలా బిడ్డలు కూడా మాట్లాడండి. సహోదరులను దీవించండి, సహోదరులను దీవించండి. వారు ప్రభువా, ఇదిగో నాయన, వారు తండ్రి, భర్తలు మారాలని, భార్య మారాలని, పిల్లలు మారాలని మొరపెడుతున్నారు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో వారి యొక్క ఆశను మీరు తీర్చండి, వారి హృదయ వాంఛను తీర్చండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా సోదరుడు సామలకోటలో ఉన్న రాజాను కూడా స్వస్థపరచండి. నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. ఆ తల్లి ప్రార్థన మీరు ఆలకించు నాయన, ఈ సంఘ ప్రార్థన మీరు ఆలకించు ప్రభువా. ఓ దేవా, బిడ్డను మీరు స్వస్థపరచమని కోరుతున్నాం. అలాగే ప్రభువా, ఇంకా నీ నూతన సంవత్సరంలో ఇంకా లోతైన విషయాలు మేము కూడుకున్న ప్రతిసారి చూడడానికి మీరు ద్వారం తెరవండి. అంతేకాదు నాయన, మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి అదుగో ఖండించబడిన పావురం యొక్క రక్తము మా మీద ఉన్నది కనుక మా పరిధిలో ప్రభువా మేము ఎంతవరకు వెళ్ళగలమో, ఎంతవరకు సువార్త చేయగలమో 2025లో మరింత లోతుకు వెళ్ళి ఆ రక్తమును మా కొరకు నువ్వు బలైపోయావని, రక్తము గార్చావని, ఆ రక్తమును ప్రభువా ఈ మా పరిధిలో మేము ప్రకటించడానికి మాకు ద్వారాలు తెరవమని కోరుతున్నాం ప్రభువా. కృప చూపండి. మేము పనిచేసే చోట్ల సువార్త చెప్పడానికి, మేము డ్యూటీల దగ్గర సువార్త చెప్పడానికి, మా వాహనాల్లో సువార్త చెప్పడానికి, మేము ఎక్కడున్నా మా ఇంటి పక్క వారికి సువార్త చెప్పడానికి
మమ్మల్ని వెలిగే జ్యోతులుగా వెలిగించండి. అలా ముందుకు మమ్మల్ని నడిపించండి దేవా. తదుపరి కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా వాక్యం గురించి మాట్లాడిన యవనస్తులను పిల్లలను కూడా మీరు దీవించండి. ఇంకా వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. నీ జ్ఞానము తండ్రి, లోక జ్ఞానం కాదు, నీ జ్ఞానం ఇవ్వండి దేవా. వాక్యమును ఇంకా ప్రత్యక్షతో లోతుకు చూసే కృపద ఇచ్చేయమని ప్రభువైన యేసు క్రీస్తు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి.